లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు, మనం సాధించలేనటువంటిది ఏదీ కూడా లేదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆ భగవంతుణ్ణి మనసా వాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు. అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు, సలిసిపోతున్నారు. అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది. కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం, మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది. అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేసి తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది, తన్నుకుంటూ జాబ్ వస్తుంది. అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది. ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది. మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది, జీతం బాగా పెరుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్, వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది. ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు. ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీశంకర్ మీకు విన్నవించుకుంటుంది. జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు. ఆ అలసట నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఎటువంటి ఉపాధి ఉంటుంది, ఇవి మనం తెలుసుకుందాం. ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వారికి. ఈ పాదములలో జన్మించిన వారికి ఈ మీనరాశి యొక్క వృత్తి, ఉద్యోగ, ఉపాధి ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. ఫుడ్ కంపెనీస్లో మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన, మంచి ఇంజనీర్లుగా ప్రయత్నం చేసిన, భూగర్భ జల సంబంధించినటువంటి శాఖల్లో వీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి ఉద్యోగాలు దొరుకుతాయి. అకౌంటెంట్గా, ఆర్థిక లావాదేవీలు, గణాంక శాస్త్రాల్లో సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు పడితే ఆ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు కలిసి వస్తాయి. ఆ ఉద్యోగాలు అందరికన్నా మీకు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే ఆయిల్కి సంబంధించినటువంటి కంపెనీల్లోనూ, పెట్రోల్కి సంబంధించినటువంటి కంపెనీల్లోనూ, ఎక్కువగా ఔషధాలు తయారు చేసేటువంటి కంపెనీల్లోనూ, ఎక్కువగా ఫైనాన్స్కి సంబంధించిన కంపెనీలోనూ మీకు ఉద్యోగాలు
ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వయం ఉపాధి, ఔషధాలు తయారు చేసుకుంటంలోను, తర్వాత పెనాయిల్ వంటి కొన్ని మంచి సువాసన గలటువంటి పెనాయిల్స్ తయారు చేయడంలోను, ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్లోను, ఇవన్నీ వ్యాపార రీత్యా బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. తర్వాత బంగారం తయారు చేసే కంసాల వృత్తి, పునరావస్తు కల్ప శాఖల్లోను, నీరు డ్రైనేజ్ శాఖలోను, కిరోసిన్ సంబంధించినటువంటి కంపెనీల్లోను, సాలార్జంగ్ మ్యూజియంలోను, స్టేడియంలో పనిచేసేటువంటి గార్డెన్లో, ఇంకా సివిల్ ఇంజనీర్గా ప్రయత్నం చేసిన, బ్యాంకు ఉద్యోగాల కోసం గట్టిగా ప్రయత్నం చేసిన, తర్వాత అకౌంటెంట్ ఆఫీసర్లుగా ప్రయత్నం చేసిన, ఆడిట్ ఆఫీసర్లుగా ప్రయత్నం చేసిన వీరికి రవాణా శాఖల్లో ఎక్కువగా ప్రయత్నం చేసిన, పత్రికా విలేకరులు, ముద్రణ సంస్థల్లోనూ ఎక్కువగా ప్రయత్నం చేసిన, సంగీత మ్యూజిక్ కాలేజీల్లో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యాపారస్తులకు కానీ, తర్వాత దుస్తులు తయారు చేసేటువంటి వ్యాపారస్తులు కానీ, ఫ్యాన్సీ డ్రెస్సులు అమ్మేటువంటి వారికి కానీ, ఈ వ్యాపారాలన్నీ కూడా వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది ఈ మీనరాశి వారికి. తర్వాత చలనచిత్ర పరిశ్రమలలో కూడా బాగా ఎదుగుతారు. గ్రామ్ ఫోన్ రంగంలో, రేడియోలో ఉద్యోగాలు వచ్చే, టీవీ టెలివిజన్ రంగంలో కూడా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మెకానిక్ ఇంజనీర్లుగా ఎదుగుతారు. టెలిస్కోప్ రంగంలో కూడా వీరు బాగా మంచి అనుభవం ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్గా ఉంటారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో అటెండర్లుగా ఉంటారు. రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో వీరు పనిచేయడం జరుగుతుంది ఈ మీనరాశి వారు. ఈ మీనరాశి వారు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేస్తే ఇటువంటి ఉద్యోగాలు వారి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా లభిస్తాయి. వీరు ఎటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. మీ జాతక రీత్యా రవి మంచి ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే మీరు ప్రయత్నం చేసేటువంటి ఉద్యోగాలు మీకు కలిసి వస్తాయి. అలాగే రవి బలహీనంగా ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కరించుకోవడం, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల మీకు రవి యొక్క అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉంటాయి. మీరు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతమవుతుంది. అలాగే మీరు మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఆయిలు, జాబ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిలు, బిజినెస్ అట్రాక్షన్ సంబంధించిన ఆయిలు మా దగ్గర మీకు అవైలబుల్గా ఉంటాయి. వీటిని వాడటం వల్ల తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది 100%. బిజినెస్లో మంచి అభివృద్ధిలో పొందుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబాన్ని పోషించుకొని ఒక మంచి గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోగలుగుతారు. మీ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందికి మీ యొక్క అభివృద్ధి తెలుస్తుంది. 10 మందికి మీరు చెప్పుకోగలుగుతారు. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.